హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఆక్వా వ్లాగ్స్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి చేపల వేటకి అయితే వచ్చాము. చేపల వేట అంటే తాడుకి గేలం, గేలానికి ఎరకి పట్టే చేప అది మాత్రం కాదు. మేము చేప దగ్గరికి వెళ్ళి చేపను గన్తో వేటాడుతాము. నా మాట నమ్మకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చాలు. కానీ మీలో ఎవరికైనా ఇలాంటి ఫిషింగ్ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే వీడియో వదిలేసి వెళ్ళిపోండి. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ ప్రసాద్. నేను ఒక స్కూబా డైవర్ని. నేను అండర్ వాటర్ వర్క్స్ అవి చేస్తూ ఉంటాను. ఈరోజు నేను నా బ్రదర్తో కలిపి వైజాగ్కి దూరంగా చేపల వేటకి అయితే వచ్చాము. మా వాడి చేతిలో చూసారు కదా, అదే ఫిషింగ్ గన్. దాంతో మేము ఇప్పుడు చేపలని నీటిలో అప్పుడు వేటాడుతాము. ఇందులో మా ఎక్విప్మెంట్ వచ్చేసి డైవింగ్ మాస్క్, కాళ్ళకి ఫిన్స్, చేపలు వేటాడడానికి గన్ను, తర్వాత చేపలు కొట్టాక అది పెట్టుకోవడానికి ఒక వల, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నీటిలోకి అయితే దిగిపోతాము. ఆ దూరంగా కనిపిస్తున్న రాయి దగ్గరికి ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం. ఎందుకంటే రాయి దగ్గర చేపలు ఎక్కువ ఆహారం కోసం ఉంటాయి. మీకు కళ్ళారా చూపిస్తాను, నాతో పాటు రండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వరకు తగ్గించి చూపిస్తున్నాను. చేప అనేది ఎక్కడైనా మిస్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నీమో మూవీలో చూపించిన బ్లూ కలర్ ఫిష్ అయితే ఇక్కడ చూశాను. కాకపోతే చాలా చిన్నగా ఉంది, కనపడటం లేదు సరిగ్గా. ఫ్రెండ్స్, ఇంకా వేటను అయితే మొదలు పెట్టాము. ఫస్ట్ అయితే చేప కనిపించిన తర్వాత జాగ్రత్తగా నీటి లోపలికి వెళ్ళి చేపని గన్తో కొట్టాలి. ఇదంతా మేము ఓన్లీ బ్రెత్ హోల్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది. చేప కనిపించిన తర్వాత నీటి లోపలికి జంప్ చేసి ఆ చేపను చూడండి. మా వాడైతే చేపను చూశాడు, ఆ గన్తో కొడదామని చూశాడు, కానీ చేప అయితే తప్పించుకుంది. ఒకసారి చేపను కొట్టేసిన తర్వాత ఆ రాడ్ అయితే మళ్ళీ పైకి వచ్చి లోడ్ చేసుకోవాలి. ఆ రబ్బర్ని అవి సాగొట్టి నీట్గా గన్ లోపలికి లోడ్ చేయాలి. చూడండి, చూపిస్తాను. ఈ చేపనైతే చూడండి, చాలా జాగ్రత్తగా స్లో మోషన్లో చూపెడుతున్నాను. చేపకైతే బాణం తగిలింది, బట్ దురపరించేసుకొని వెళ్ళిపోయింది. ఇలా చాలాసార్లు చాలా చేపలు మిస్ అయిపోయాయి మాకు. అందుకే మీకు కళ్ళారా చూపిస్తున్నాను. ఒక చేపను కొట్టడం అయితే మిస్ అవ్వడం లేదా పట్టుకోవడం, మళ్ళీ పైకి రావడం, ఆ బాణాన్ని అయితే మళ్ళీ రెడీ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సడన్గా చేప కనిపించింది, ఇంకా మా వాడైతే కొట్టేశాడు. చేప అయితే దొరికిపోయింది. ఫ్రెండ్స్, చేపని బాణం నుంచి విడదీసిన తర్వాత మేము బోట్లో అయితే స్టోర్ చేసుకుంటాము. మా వాడైతే చేపని చేతికి ఇచ్చిన తర్వాత మేమైతే చిన్న వల తీసుకొచ్చి ఆ వలలో పట్టుకొని అప్పుడు బోట్లోకి తీసుకెళ్తాము.
ఫ్రెండ్స్ చూడండి, ఈసారి అయితే సరైన చేపే పడింది. మా వాడైతే జాగ్రత్తగా తీసి చూపెడతాడు. అదిగా బాణానికి తాలూకా హుక్ చూడండి, వెనకాతలకి నీట్గా తప్పించి చేపకి అటువైపు నుంచి తీయాలి, లేకపోతే మాంసం అది పేగులై వచ్చేస్తాయి బయటికి. ఇంకా చేపలు అవి కలెక్ట్ చేసిన తర్వాత మేమైతే బయటికి తీసుకొచ్చేసాము. ఎన్ని చేపలు పడ్డాయి ఏంటని మొత్తం. మధ్యాహ్నం టైం దాటేసింది, లంచ్ కానీ బయటకు వచ్చాము. మీలో చాలామందికి చేపల పేర్లు అవి ఏంటో తెలుసు, కొంచెం నాకు తెలియదు కాబట్టి కొంచెం మీరు కమెంట్స్ ఏమైనా చేయండి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఈ చేపల్లో కొన్ని ఇంటికి తీసుకెళ్ళాము, కొన్ని అయితే అమ్మేసాము. ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ 7 o'clock బయలుదేరి ఇప్పుడైతే 3 అయిపోయింది టైము ఈ చేపలన్నీ పట్టడానికి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. ఇంకా ఇటువంటి లాంటి కంటెంట్ మన వైజాగ్ సముద్రంలో నేను చూపెడతాను. యూట్యూబ్లో అండర్ వాటర్ అంటే చాలా వరకు ఫారెన్ వాళ్ళే చేస్తున్నారు, అందుకని నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చాలా రకాల వీడియోస్ అవి చేస్తూ ఉంటాను, మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. ఇంతటితో బాయ్.